వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హావభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతా ఉంది. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పిండ్రు. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పిండ్రు. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుమ్ములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతలో దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకపోయి, వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలే. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన. ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమేం అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తోని వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సింది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడో చేసేయండి, మాకేం పైసలు ఎక్కరలేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు. మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు, మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు. మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలలో ఉన్నారు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలలో ఉన్నారు. మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు అడ్రస్ లేకుంటున్నారు. మొన్న రోజు మొత్తం 2 రోజులు మొత్తము బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో ఉంది. ఇప్పుడు కూడా గతంలో ఇటువంటి సంభవించిన రోజు కేసీఆర్ గారు ఒక్కసారి నిద్రపోలే, మమ్మల్ని నిద్రపోనియలే. ప్రతి మంత్రిని, ప్రతి కలెక్టర్ను, ప్రతి అధికారిని పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండమని చెప్పిండ్రు, పూర్తి స్థాయిలో విజిలెంట్గా ఉండమని చెప్పిర్రు. మేము అట్లా ఉన్నాం. ఇంతకంటే పెద్ద వరదలు ఎదుర్కొన్నాం, ఇంతకంటే పెద్ద వరదలు కూడా ఎదుర్కొన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయింది, ఓ దద్దమ్మ ప్రభుత్వం అయింది. ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యత రాజ్యాంగం ఉన్నారు. దానివల్లనే జరిగింది ఇదని చెప్పి రైతాంగం చెప్తున్నారు. ఇప్పటికి కూడా మనకు కనబడుతుంది. మీడియా మిత్రులు అందరూ కూడా పోయి చూడండి. అక్కడ వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి సందర్భాల కొరకు మాత్రమే పెడతారు దాన్ని. ఆ ఎస్కేప్ ఛానల్ కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిండ్రు. దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది, దానివల్లనే తెగిపోయినాయి కాలువలు అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు. వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, కనబడుతుంది ఇప్పుడు మనకు అక్కడ పోయి చూస్తే కూడా. ఇది వాస్తవం. దీనికి తప్పకుండా మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత. మేమే రాజీనామాలు చేయండి, ఎమ్మటే మాకు పదవులు వేయండి అని మేము అడుగుతలేము. మీ చేతగాని తనానికి, ఈ ప్రభుత్వం నిస్సహాయతకి నిదర్శనంగా ఇవి కనబడుతున్నాయి. తెగిపోయిన కాలువ కట్టలు, మొత్తం మేటగొట్టుకుపోయిన పొలాలు కనబడుతున్నాయి. దీనిపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఊరట కల్పించాలి, ధైర్యం కల్పించాలి, వాళ్ళని తిరిగి వ్యవసాయం చేసుకునే పద్ధతులకు తీసుకురావాలి.